బుకిత్ బోతాకి ఈస్ట్ అవెన్యూ 6లో ఉన్నాను. సో మార్నింగ్ 7:30 అవుతుంది. సో మార్నింగ్ 7:30కి వాతావరణం ఎట్లుంటుందని చెప్పేసి మీకు చూపించడానికి చేసిన. సో ఈ బీరకాయలు లేతగానే లేవు. 2 for $1 అంటే రెండింటికి $1 అంట. కేజీ లెక్క కాకుండా పీసులు లెక్క అమ్ముతారంట ఇవి. కూరగాయల మార్కెట్. క్యాబేజీ, ఇవి కూడా ఏవో దోసకాయలు లెక్క, సింతాలకాయలు. ఇది ఒక్కానికి $2 ఇవి పండ్లాగా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి అయితే మోసంబిల జాతికి ఏంది అనమాట. ఒకటి $5. సో ఇది కొత్తిమీర కాదు కానీ చైనీస్ వాళ్ళు కూరలు వేస్తారు అన్నమాట. కంకులు ఒక్కానికి 80 సెంట్లు, రెండింటికి $1 అట. జామకాయలు $3.5 ఒక కేజీ. ఏదో కోవా స్వీట్ అంటారు. టమాటా లేకుండా చూడడానికి. సో ఇంక ఇటువైపు వెళ్తే బట్టల దుకాణాలు, మన అంగట్లు ఉంటాయి కదా అట్లే. సో అటు వెట్ మార్కెట్ అనమాట. చేపలు, నెక్స్ట్ మటన్, చికెన్, పంది మాంసం అటు ఉంటాయి పనులు. సో పొద్దుగా అనమాట. ఇది అంత దాబిగా అన్ని రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి అందరూ సరుకులు కొనడానికి వస్తారనమాట. చూస్తారు కదా ట్రాలీస్ తీసుకొని. చెప్పుల దుకాణం. ఇది మనకి చీప్గా దొరికే షాప్ అనమాట. ఏబీసీ షాప్ అదే అనుకుంటా. నెక్స్ట్ వెళ్తే ఫ్రూట్ మార్కెట్. ఆరెంజ్ అవి 5 పీస్ వచ్చేసి $265 అంట. అంటే $150-160 వరకు ఉంటాయి అన్నమాట. ఇవి నిమ్మకాయలు. 5 నిమ్మకాయలకు ఇంత దగ్గర $2.5 అంటే $260. సారీ, ఎల్లిగడ్డలు. అల్లం 6.5 కేజీ, $400 కేజీ అన్నమాట. వెళ్తే ఇవన్నీ చిల్లర దుకాణాలు. ఇవి కరబూజకాయ ఒక్కొక్కటి $7 అట. సో $8 అంటే $480, $500 మన దగ్గర. సోరకాయ ఒకటి $2 అంటే $120 ఒకటి. సారీ, ఒకటి $1.30 అంట, రెండింటికి $2. ఇవి కంకులు ఒకటి $2.25 అట, రెండింటికైతే $4 అంట దగ్గర. $100 డైరెక్ట్ తోటలో నుంచి వీక్ వచ్చినట్టున్నాయి కదా. దానిమ్మకాయలు $2 ఒకటి $120. సో మార్నింగ్ 7:30కి ఈ వాతావరణం ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఇళ్ళలో వాళ్ళంతా సరుకులు కొనడానికి వస్తారు. సో ఇటు చిల్లర దుకాణం లేకపోతే ఇటు క్యాంటీన్ అనమాట తినడానికి. దాదాపు సింగపూర్లో అందరూ ఎక్కువ క్యాంటీన్లో తింటారు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇండియన్ క్యాంటీన్ ఎక్కడ ఉందో వెతకాలన్నమాట. సో చైనీస్ ఫుడ్, మలాయ్ ఫుడ్ అనేది ఇప్పటివరకు నేను 20,000 అవుతుంది. బట్ ఇప్పటివరకు మనకు అసలు అది దాన్ని ఇది కూడా తెలియదు అనమాట. దాని టేస్ట్ కూడా చేయలేదు. అంటే షేవ్ తీయాలి అవన్నీ ఇక రకరకాలుగా ఉంటాయి. చేపలు, మన్ను, దుబ్బతి అని చెప్పేసి
ఇండియన్ క్యాంటీన్ ఉంటుందబ్బా. ఒక పరాటన మన్నో తిందాం అని చెప్పి కాఫీ టీ ఇండియన్ క్యాంటీన్ ఇక్కడ ఉంది. పరాటా తినేది కింద ఇటు ఒక ఫ్రూట్ మార్కెట్ అన్నట్టుంది. దీన్ని కూడా కవర్ చేసి సో మార్నింగ్ అని చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనకి ఇది ఇంకా సేపు అయిన తర్వాత వస్తే ఇంత ఫ్రెష్గా కనపడదు. ఇక్కడ మామిడికాయలు 3కి $2. చింతవరకాయలు రూపాయి కొట్టాడు మస్తు ఆఫర్. మరి ఇక్కడ ఇది మంచిగా ఉంటుంది. కొనుక్కొని తిని కాయలు ఉన్నట్టున్నాయి ఇక. అంటే రేపైతే వండుతాయి అట్లా. ఇవి కొప్పటికాయ $3 ఒకటి, $180 అన్నమాట. సో మనం ఏ ప్లేస్కైనా ఆ ప్లేస్ మనకి విపరీత బీభత్సంగా కలిసి వస్తుంది కదా. కావాల్సిన కూరగాయలన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి జామకాయలు, సీడ్లెస్ జామకాయలు అనుకుంటా. థాయిలాండ్ జామకాయలు ఒకటి $2 ఉంటుంది, $120 ఒకటి. ఇది ఇక్కడ ఫుడ్ మార్కెట్స్ ఎక్కువ ఉన్నాయి. కొబ్బరికాయలు $2 ఒకటి, $20 టెంక్. అవి ఆఫర్ 50 సెంట్ల కోటెడ్. ఇది చూడ్డానికి టమాటా లెక్క ఉంటే బాగుంటుంది. తిని చూసిన సార్. కోవా ఏదో అంటారు దాన్ని. ఆస్ట్రేలియా. సో ఆకలి అవుతుంది. ఒక 2 పరాటాలు తిందాం. ఒక పరాటా వచ్చేసి $1.20, రెండింటికి $2.40 అనమాట. యాక్చువల్గా పొట్ట తగ్గిద్దాం అని చెప్పేసి కొంచెం తినద్దు అనుకున్న మార్నింగ్. బట్ ఆకలి దంచేస్తుంది. $7.20 ఇక్కడ 4 గుత్తలు. ஒரு நிமிஷம் ஒரு வீடியோ எடுக்கிறேன். அண்ணா தால்ச்சா கொடுங்க. மீன் குழம்பு. Sorry, check po ah. Okay, uncle. Thank you. సో ఈ 2 పరాటాల సెట్కి వచ్చేసి $150 అనమాట దగ్గర దగ్గర. సో ఈ సెట్ వచ్చేసి ఇది 240, అది 140 టీ. సో టోటల్గా 380 అనమాట. అంటే దాదాపుగా $240 అనమాట. ఒక మార్నింగ్ ఒకసారి టిఫిన్ చేయాలనుకుంటే. సో మధ్యాహ్నం భోజనానికి ఒక $8 అవుతుంది. మళ్ళీ నైట్ భోజనం చేయడానికి మళ్ళీ ఒక $8 అవుతాయి. సో టోటల్ వచ్చేసి ఒకరికి $20. వండుకోకుండా బయట తింటే $20 అవుతాయి అన్నమాట. ఒకరోజు భోజనానికి వచ్చేసి టిఫిన్, రెండు పూట్ల భోజనం వచ్చేసి అంటే దాదాపుగా $1,200 అవుతుంది అన్నమాట ఒకరికి ఒకరోజు. ఇది దాల్చా, ఇది మటన్ దాల్చా. ఇది టీ దాదాపుగా బయట వచ్చేసి $1 ఉంటుంది. అది ఇక్కడ మనకి ఇక్కడ అంటే ధరల మీద ఇక్కడ ఏం అదుపు ఉండదు కాబట్టి ఎవరైనా ఏ ప్రైస్ అయినా పెట్టుకోవచ్చు. నీకు ఇష్టం ఉంటే తీసుకో, లేకుంటే అనమాట.
సో దీనికి $1.40 అనమాట. అంటే దాదాపుగా 80 నుంచి 90 రూపాయలు అవుతుంది అనమాట ఈ ఒక టీకి. చూసారు కదా బీర్ గ్లాస్లో ఉంది.